రాష్ట్రంలో ఎన్నికల ముందు చంద్రబాబు తప్పుడు హామీలు ఇచ్చారని, గతంలో కూడా చంద్రబాబు ఇలాగే మోసం చేశారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. పొంగనూరు అంబేద్కర్ సర్కిల్లో విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ సీఎం చంద్రబాబుపై విమర్శలు చేశారు. చంద్రబాబు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, ప్రశ్నిస్తే సోషల్ మీడియా వారిని వేధింపులకు గురి చేస్తున్నారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆరోపించారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిది 69వ వర్ధంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో కూడా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు వారికి నివాళులు అర్పించి అంబేద్కర్ గారికి రాష్ట్రంలో జరుగుతా ఉన్న విషయాల గురించి కూడా మీతో మాట్లాడాలని చెప్పి పార్టీ నిర్ణయించడం మీదట నేను ఈ రోజు మీ ముందుకు రావడం జరిగింది. ఈ రోజు రాష్ట్రంలో ఎన్నికల ముందు మనకు అందరికీ కూడా తెలుసు, ఈయన అన్ని కూడా తప్పుడు హామీలు ఇస్తాడని చెప్పి 2014లో చూసాము. అంతకు ముందు కూడా చూసాము. రామారావు దిగిపోయినప్పుడు రామారావు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా తుంగలో దొక్కాడు. మరి ఆ విధంగా ఈరోజు హామీలు అడిగితే సోషల్ మీడియా నెటిజన్లను కానీ యువకులందరినీ కూడా సోషల్ మీడియాలో మీ హామీలు నెరవేర్చలేదని అడిగితే వాళ్ళందరినీ కూడా అనేక రకాల ఇబ్బందులు పెట్టి మానసికంగాను శారీరకంగాను వారిని పోలీసుల ద్వారా చాలా ఇబ్బందులు పెట్టి అనేక ఇక్కడ జరిగితే ఇతన్ని తీసుకుపోయి శ్రీకాకుళంలో పెట్టడం, శ్రీకాకుళం తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో పెట్టడం, ఈ విధంగా అనేక రకాల కేసులు పాతవన్నీ కూడా తోడి చేస్తా ఉన్నారు. మరి ఇది ఎంత కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. హామీలు నెరవేర్చకుండా హామీలను నెరవేర్చండి అని అడిగితేనే ఈ విధంగా ఇబ్బందులు చేస్తా ఉన్నారంటే దాని గురించి మనం ఆలోచన చేయాలని చెప్పి మీకు మనవి చేస్తా ఉన్నా.